తెలంగాణలో మేధావుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! మా ఆంధ్రాలో మేధావులు గొంతు అసలు మోగబోతుంది. అంటే మీకంటే అంతేనా తెలంగాణ, ఆంధ్ర అన్నదమ్ముల్లా చూస్తాము. మీకేమనిపిస్తది? మీ దగ్గరేమో చక్కగా గొంతులు ఆహ్, వికసిస్తున్నాయి. మా దగ్గరేమో గొంతులు బయటికి రావాలంటే బిక్కుబిక్కుమంటున్నాయి. అంటే మీరు మా వాళ్ళని యాహ్! తట్టి లేపడానికి ఏదన్నా ఒకటి చెప్పండసలు. నా దృష్టిలో మీ వాళ్ళు, మా వాళ్ళు అని నేను అనను. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం. అవును. జస్ట్ ఏమంటాము, భౌగోళిక విభజన తప్ప, రాజకీయ విభజన తప్ప ప్రజల్లో కించిత్ వ్యతిరేకత కూడా లేని సమాజం తెలుగు సమాజం. కాబట్టి కవల పిల్లలం అనే దానికంటే కూడా ఒక గూటి పక్షులమే మనం. అంటే మీన్స్ హ్మ్. తెలుగు అంటే అవును. ఆంధ్రప్రదేశ్. నేను నేను నా పుట్టుక అనేటప్పుడు నేను అడ్రస్ రాసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అనే రాసుకున్నా. ఇప్పుడు అవును. నా పిన్ కోడ్ కూడా ఏం మారలే. అంతేగా. మీన్స్ అంటే నేను ఏపీఎన్ అని అనుకున్నానికి నేను ఏమాత్రం తడబడను, వెనకాడను. ఎందుకంటే డెఫినెట్ గా నేను ఆ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తిగానే చూస్తా. అట్లనే తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ అనే రాష్ట్రం పడాలని కోరుకున్నారు తప్పితే ఆంధ్ర పట్ల ఎప్పుడు కూడా భేషజాలతోనో, విభేదాలతోనో, కక్షలతోనో, కార్పణ్యాలతో లేరు. అది ఇప్పుడు మనకు ఇప్పుడు భవిష్యత్ వర్తమానం చెప్తున్నది, భవిష్యత్తు కూడా చెప్తుంది. సో కానీ పాలిటిక్స్ లో ఒక క్వాలిటేటివ్ చేంజ్ అందామా, లేకపోతే ఈ ఈ ధోరణి అనేది ఎందుకో మారింది. మొట్టమొదటిగా ఈ కులాల రాజకీయంగా మార్చిండు ఆంధ్ర రాజకీయాన్ని. అది బాధ అనిపిస్తుంది. రెండవది ఆ కక్షతో కూడిన రాజకీయాలుగా మార్చింది. అది దానివల్ల మీకు మేధావులు కనపడట్లేరు. మీకు సమాజం పట్ల ఉండే సామాజిక సేవకులుగా ఒక రోజున రూపగుంట మల్లమ్మ ఎంత ఇన్స్పిరేషను, లేదంటే వావిలాల గోపాలకృష్ణ ఎంత ఇన్స్పిరేషను, లేదంటే ఇక్క చరిత్రకు పోతే గురజాడ అప్పారావు గారు కానీ, గుర్రం జాషువా గారు కానీ సామాజిక పరివర్తకులుగా వాళ్ళు చేసిన సేవలు కానీ, ఇంతెందుకు ఇంత రాజకీయ నాయకుడు అయినా కూడా ఎన్టీ రామారావు గారు తెచ్చిన సామాజిక మార్పు అనేది సామాన్యమైనది కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒక సన్యాసిగా కనబడ్డ రామారావు గారు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధం స్వీకరించి బుద్ధుడిని హుసేన్ సాగర్ లో పెట్టడం అనేది ఒక పెద్ద చరిత్ర. చాలా మందికి ఇప్పటికీ, నాకైతే మన విద్యాసాగర్ రావు గారు, మన మాజీ గవర్నర్ గారు ఒక ఆర్టికల్ రాస్తే ఎప్పుడు మేము ఆలోచిస్తాం, కానీ ఈ తరహా ఆలోచన లేదు. అంటే రాజకీయ నాయకునిగా ఉన్నా, సినిమా నాయకునిగా ఉన్నా, తన ఆలోచనలో ఒక విప్లవాత్మకమైన చేంజ్ని చూసినాం. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు ఆంధ్రాకు తగవు. నేను మొన్న తిరుపతి, శ్రీకాళహస్తి ఒక 2-3 డేస్ ఉండి మామూలుగా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఎప్పుడు పోతుంటాయి. విజయవాడ అంటే నాకు మామూలు లోకల్ అనుకో. ఎప్పుడు కూడా ఆ రాజకీయాలతో నేను విభేదించినట్టు, ఆ రాజకీయాలను పట్టించుకోనట్టు నేను ఎప్పుడు అనుకోను. కానీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో, ఆంధ్ర రాజకీయాల్లో మార్పు ఏంటి అని అంటే, అది ఏమంటాం, ఒక రకమైన కుల, ఒక రకమైన వ్యక్తిగత విద్వేషాలతో రగలడం అనేది మాత్రం కోరుకోవద్దు. బాబు గారు ఉన్నప్పుడు జగన్ గారు, జగన్ గారు ఉన్నప్పుడు బాబు గారు, పరస్పర విద్వేషాలు పెట్టే రాజకీయం అవసరం లేదు. ఆంధ్రులు దాన్ని అంగీకరించరు కూడా, కానీ భరిస్తున్నారు. నేను చాలా మంది మిత్రులు, మనకి కామన్ మీడియా కదా ఆంధ్రాకు, తెలంగాణకు, టీవీ9 అయినా, ఎన్టీవీ అయినా, మిగతా V6 అని ఏవైనా అక్కడ ఇక్కడ వస్తాయి. మన చర్చలు చూస్తారు కదా, ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు కనెక్ట్ అవుతున్న తీరు చూసి, సార్ మీరు అంటే ఒక చర్చ పెడితే విమర్శ, ప్రశ్న, కొట్లాట ఉంటది. కానీ మా వాళ్ళు బూతులు కూడా అంటుండ్రు, సార్ అది కొంచెం బాగలేదు సార్, చెప్పండి సార్ అంటే నేను చెప్పలేను. కానీ మేమేమి కూడా అంత సోబర్గానే ఉన్నామని చెప్పను. కానీ ప్రశ్న ఎందుకో మొదలైంది గత 2-3 సంవత్సరాల నుంచి. అది కాంగ్రెస్కి అధికారం తెచ్చింది. ప్రతి ప్రశ్న సామాజిక మార్పుకు, రాజకీయ మార్పుకు కారణం కావాలి తప్పితే, అదే స్టాండ్ స్టిల్ పాలిటిక్స్ ఉంటూ ఈయన పోతే ఆయన వచ్చిండు, ఆయన పోతే ఈయన వచ్చిండు అనే రాజకీయాలు, దాని తర్వాత జరిగే పరిణామాలు ఆంధ్రులకు మేలు చేయవు. డెఫినెట్ గా రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ మళ్ళీ మేము ఇక అంటే ఇంత సీరియస్ చర్చ జరుగుతున్న చోటు తెలియాలి, ఆ విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెడతాం డెఫినెట్ గా. యాహ్! రాహుల్ గాంధీ గారు వస్తారు, గిడుగు రుద్రరాజు గారితో పాటు మేమందరం కూడా, ఇప్పుడు షర్మిల గారు కూడా రావచ్చు నేను అనుకుంటున్నాను. మేమందరం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ మా పార్టీకి, నాకు తెలిసి నేను అనుకుంటున్న 4-5 ఎంపీ సీట్లలో పాజిటివ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. నేను మొన్న ఎవరో మిత్రుడు సెఫాలజిస్ట్ నాకు మెసేజ్ పెడితే నేను ఆశ్చర్యపోయినా. కొన్ని కొన్ని ప్రాంతాలు, సార్ ఇప్పుడు దీంట్లో చెప్పడం ఎందుకని,
కాంగ్రెస్ పార్టీని అధికారంలో కంటే కూడా మేము ఉండడం ద్వారా వీళ్ళు విద్వేషాలు మాని ప్రజలకు ప్రజాస్వామ్యం మానవీయ కోణాన్ని లేదంటే ప్రభుత్వాలుగా ఉన్న వాళ్ళు కూడా ఎంత కక్ష సాధింపులతో ఉన్నారో చూస్తున్నాం. కాబట్టి అవి మానాలంటే డెఫినెట్ గా మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది, గోడ చాటుకుంటది, విద్వేషాలు రెచ్చగొట్టుడే దాని పని, అది ఫ్యాక్టర్ ఇది బీజేపీ. కాబట్టి మేము అక్కడికి పోతే ఆ స్వాంతన ఉంటది. ఆంధ్రలకు కూడా నేను చెప్తున్నా, నేను చెప్పడం కాదు, ఈ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పిండు, మేము వస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం డెఫినెట్ గా. అది డివిజన్, రైల్వే డివిజన్ అనేది చిన్నది, వాళ్ళు చేయలేకపోయింది, అది పక్కన పెట్టండి. పోలవరానికి జాతీయ హోదా అనేది కూడా చిన్న అంశం. కానీ విడిపోయిన తర్వాత పోయినమనే ఆంధ్రుల యొక్క హక్కును, వాళ్ళు బలపడే హక్కును మేమే కాపాడే ఒక సేవకులుగా ఉంటాం. ఒక రోజున ఏంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే, విశాఖ ఉక్కునిస్తేనే ఎంతో హుకుంగా బతికింది, మీన్స్ ఒక చిన్న ఫ్యాక్టరీని ఇస్తేనే. కానీ రేపు ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడం ద్వారా మేము నష్టం చేయలేదు, విడగొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను కూడా బలోపేతం చేసినామని చెప్పడానికి మా ప్రభుత్వం ఇండియా కూటమిలో వస్తే మాత్రం డెఫినెట్ గా మేము చేస్తాం. ఈ మోడీ ఇచ్చిన నీళ్లు మట్టి కాకుండా, మన నోట్లో మట్టి కొట్టినట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. మాకు ఒక్క ఓటు రాకపోయి, ఒక్క సీటు రాకపోయినాయి, ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రేమపూరితమైన ప్రాంతమే. విడగొట్టడం వల్ల మా మీద కొంత వ్యతిరేకత వచ్చిందే కానీ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు కూడా గౌరవించడం, ప్రేమించడం చూస్తున్నా నేను. చాలా మంది ఫ్లైట్స్ లో వస్తున్నప్పుడు కానీ, నేను అటు పోతున్నప్పుడు కానీ చెప్తున్నారు, సార్ మోడీ ఏదో చేస్తాడని ఆశపడ్డం కానీ కాలేదు. మా వాళ్ళు ఇద్దరు కూడా, అంటే టీడీపీ కానీ జగన్ కానీ వాళ్ళ అస్తిత్వాలు నిలబెట్టుకుంటున్నారు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు నష్టపోతున్నాం కేంద్రం మీద కొట్లాడకపోతుండడం వల్ల. రేపు మాకు బలం ఇచ్చినా బలం ఇవ్వకపోయినా ఆంధ్ర గురించి కొట్లాడేది రాహుల్ గాంధీ ఉంటాడు. డెఫినెట్ గా మా ప్రాంత నాయకులు, ఆంధ్ర ప్రాంత నాయకులు మేము కొట్లాడతాం. ఈ ఈ పరిస్థితుల్లో మాత్రం నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వానికి నా విన్నపం, ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ రాజకీయాలకు మీరు చెయ్యండి. విద్వేషపూరిత, కక్షపూరిత రాజకీయాల వల్ల ఆంధ్ర ప్రజలు సున్నిత మనస్కులు, తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి కోరుకునేటోళ్ళ మనసులను గాయపరచకండి మాత్రం రాజకీయ పక్షాలకు చెప్తున్నాం. మేము రావడం ద్వారా మరింత వాతావరణం పెంచుతామనే ఆశ అయితే ఉన్నది.